దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా వేదిక మీద ఉన్న దైవజనులకి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన సకల పరిశుద్ధ సంఘబిడ్డలకు అందరూ కూడా వందనాలండి. సాక్ష్యం ఇచ్చిన ప్రియ కుటుంబానికి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు బర్త్డే జరుపుకున్న శ్యామ్వి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమానికి మనం వెళ్దాం. కృపా కనికరములు కలిగిన మా దేవ, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకే వందనాలు. ఘనమైన శ్రేష్టమైన నీ నామమును ఇదిగో ప్రభా, నీ ప్రియ బిడ్డలు నైనా వారి యొక్క నూతన గృహములో మొట్టమొదటిగా నిన్ను ఆహ్వానించి దేవా, నీకు ఘనత మహిమ ప్రభువాలు చెల్లించాలని నా తండ్రి నీ బిడ్డలు పడ్డ ప్రయాస ఆశ ఇటు రీతిగా నీవు నెరవేర్చి నా తండ్రి నీ సన్నిధానంలో ఈ ప్రియ కుటుంబం వారు సంతోషంతో ఈ యొక్క నూతన గృహ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని దేవా నీ పేరట జరిగించుకున్నందుకు నీకే వందనాలు. అదేవిధంగా నా తండ్రి వారికి ఇచ్చిన పాప శామ్వి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవా ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డకు మీరు ధరింపచేసి ఈ సంవత్సరం అంతయు కూడా నాయన కేకు లాంటి మధురాతి మధురమైన ఆనందమును, ఆయుష్ను, ఆరోగ్యమును, జ్ఞానమును, వినయమును, విధేయతను, తల్లిదండ్రులకు లోబడి సంఘములో నా తండ్రి ఒక మంచి బిడ్డగా బ్రతుకుతూ సమాజంలో ఒక గొప్ప పేరు ప్రతిష్టతలు కలిగి నీ కొరకు జీవించడానికి మీరు కృప చూపమని ఈ సమయంలో కొద్దిసేపు నీ లేఖనాల ద్వారా నాయన నీ నామమే మహిమపరచబడాలి, ఘనపరచబడాలనే ఆశతో మేమందరం కూడా ఈ స్థలానికి కూడి వచ్చినా సిద్ధపాటు చేసిన ఈ యొక్క గృహ యజమానులందరినీ కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ కలగాలని ఆశిస్తున్న ప్రతి బిడ్డ మీద కూడా నీ కృప, నీ కనికరం, నీ తోడుపాటు నుంచి మీరే మహిమ పొందమని నన్ను కూడా నీ సెలవుసాటును మరుగుపరిచి దేవా నీ బిడ్డగా వాడుకొనమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఈరోజు నూతన గృహ ప్రతిష్ఠిత కార్యక్రమం. మనము ఈ నూతన గృహము అనగానే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, తర్వాత మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించండి అని మనకు అనేక లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మీరు ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి, మీ పిల్లలను అక్కడ పెంచండి, పెద్దవారిని చేయండి, ఆ గృహంలోనే పెళ్ళిళ్ళు చేయండి, వారి పిల్లలకి కూడా మీరు ఆ గృహాన్ని ఒక సంతోషకరమైన గృహముగా, ఆనందకరమైన గృహముగా, ఆశీర్వాదకరమైన గృహముగా మీరు మార్చండి అని అలనాడు మన తండ్రి అయిన దేవుడు తన బిడ్డలకు తెలియజేశాడు. దాన్నే వారు పాటించారు, గొప్ప ఫలితాలు పొందారు, ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు, గొప్పవారు అవుతూ ఉన్నారు. ప్రపంచంలో ఇవాళ జ్ఞానవంతులుగా వారే ముందున్నారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే వారు తల్లి ఎప్పుడైతే గర్భమని నిర్ధారణ అవుతుందో అప్పుడు తల్లి ఆది కాండము నుంచి ద్వితోపదేశ కాండం వరకు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటారు. మనమైతే ఏం చేస్తూ ఉంటామంటే రెస్ట్ తీసుకుంటాం, పనిలోకి వెళ్ళాం, చక్కగా బెడ్, ఫుడ్డు అన్నీ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి. అయ్యగారు రిటర్న్ బయటికి వెళ్తే పండ్లని ఇవన్నీ తెచ్చిస్తూ ఉంటారు. వారు అవి కావాలి. ముఖ్యంగా ఏమి కావాలి అంటే ఆ బిడ్డకు కూడా ఆధ్యాత్మికమైన ఆహారం కూడా కావాలి, ఆత్మీయ ఆహారం కూడా కావాలి. మంచిది. అలా పెంచారు, అలాగ ఆశపడ్డారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్టి కార్యక్రమం జరగటానికి ఆ చిన్న పాప ప్రార్థన చేసి అడిగితే సక్సెస్ అయ్యింది కదా ఈ కార్యక్రమం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అదే కానీ ప్రార్థన చేయకుండా తల్లిదండ్రులే ప్రయాసపడ్డారనుకోండి, ఈరోజు ఈ కార్యక్రమం ఉండేదా అమ్మా? ఉండేదా? ఎందుకంటే దేవుడు అన్నాడు, చిన్నపిల్లలు కదా ఆటంకపరచుకుడి, అలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నాడు. చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళు ఎలాగుంటుందంటే సంతోషంగా ఉంటుంది. మనం అల్లారి అనుకుంటాం కానీ అది కాదు, సంతోషం. ఈరోజు ఇటు కుటుంబం ద్వారా కూడా చక్కటి సంతోషాన్ని ఇచ్చి ఉన్నాడు ఆ చిన్నారి ద్వారా ఆశిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఈరోజు గృహప్రతిష్ఠిత రోజున మనందరం కూడా ఇదే వాక్యాన్ని విందాం కదా అనేసి మనమందరం కూడా ఇలాగనే వచ్చాం. బర్త్డే అప్పుడు బర్త్డే కార్యక్రమంలో అప్పుడు బర్త్డే వాక్యం, తర్వాత ప్రతిష్ఠిత రోజు గృహప్రతిష్ఠిత వాక్యం, ఇలా వాక్యములన్నీ మంచివే. వీటిని అనుసరిస్తే ఇలాంటి వాటికంటే గొప్ప వాటిని మనము కలిగి జీవిస్తూ ముందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యము చాలా విలువైనది, అది బలమైనది, అది జ్ఞానమైనది, అది ఎంతో ఉన్నతమైనది. ఈ వాక్యాన్ని ఏం చేశారంటే వెండి బంగారం మేలిమి బంగారముల కంటేను జుంటు తేనె దారాల కంటేను మధురమైనవి దేవుని యొక్క మాటలు. అంటే అన్నిటికంటే విలువైనది దేవుని యొక్క మాటలని తెలియజేస్తూ ఉన్నారు. విలువైనదా కాదా? విలువైనది. ఎందుకంటే పాపములో ఉన్న మనిషిని మార్చేస్తుంది అంటే ఒక డబ్బు చేయలేని పని వాక్యం చేస్తుంది, బంగారం చేయలేని పని వాక్యమే చేస్తుంది. ఈ వాక్యములో అంతటి శక్తి ఉంది కాబట్టి మనిషిని కూడా మార్చేస్తుంది. మూర్ఖులకు ఈ తరం వారి చేతుల్లో నుండి విడుదల దయచేస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకానుసారమైన యుగ సంబంధమైన దేవత మన నేత్రాలకు గుడ్డితనం కలిగించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు మార్గాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యములో చాలా శక్తి ఉంది, చాలా బలము ఉంది అని మనమందరం కూడా గ్రహించాలి. రైట్, నేను త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తా, ఎందుకంటే మీరు ఉదయం నుండి కూడుకొని ఉన్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, మనందరికీ తెలుసు, ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38, 39 వచనాన్ని చదువుదాం. చాలండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నూతన గృహ ప్రతిష్ఠిత కాబట్టి ఈ ఇంటి యజమానుల పేర్లు నాకైతే తెలియదు, కానీ దేవుని కొరకు మీరు ఒక గృహము కట్టండి. ఎందరు కట్టుకున్నాం దేవుని కొరకు మన గృహాలను? ఎందరు కట్టుకున్నాం దేవుని కొరకు మన గృహాలను? మన కొరకే కట్టుకున్నాం. దేవుని కొరకు మనం కట్టామా అంటే మీకు అర్థం కాలేదు కదా. మన కొరకు మనమే గృహాలు కట్టుకుంటాం, బెడ్రూములు కట్టుకుంటాం, లేకపోతే రెస్ట్ రూములు కట్టుకుంటాం, ఇంకా కిచెన్ కానీ రకరకాలుగా, ఇంకెవరైనా గెస్టులు వస్తే గెస్టులకి ఒక రూములు కట్టుకుంటాం. దేవునికి ఎవరైనా మన ఇంట్లో గృహము కట్టుకున్నామా? లేదు కదా. సరే వినండి, ఇవాళ వాక్యం ఏంటంటే, అంశం ఏంటంటే, దేవుని కొరకు మన ఇల్లు కట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరియ మార్తలు ఎందుకు కట్టాలంటే చెప్తున్నాను. దేవుని కొరకు ఇల్లు ఎందుకు కట్టాలంటే ఈరోజు మనం నేర్చుకుందాం. మరియ మార్తలు ఎవరిని చేర్చుకున్నారంట? యేసు ప్రభు వారిని చేర్చుకున్నారు. ఎప్పట్లాగనే ఆ దారిలోనే వెళ్తూ ఉన్నాడు. అనేక పర్యాయములు వెళ్ళి ఉండవచ్చు, కానీ ఏ రోజున కూడా చేర్చుకొనలేదు. కానీ ఒకానొక రోజున మాత్రం మరియా ఏం చేసిందంటే, మన ఇంటి పట్టల్లోనే, అంటే మన ఇంటి పక్కల నుండి వెళ్తున్న ఈ త్రోవలో
రక్షకుడైన దేవుడు వెళ్తున్నాడని ఆమె ఆలోచన చేసి ఏం చేసిందంటే తన ఇంటికి రావాలని ఆమె ఏం చేసిందంటే ఆహ్వానించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుప్రభు వారిని పిలిచినప్పుడు వినండి, పిలిచినప్పుడు ఏమి చేసిందంటే తన ఇంటిలో కూర్చుండబెట్టి ఈమెమో అనేక పనులు చేస్తూ ఉంది. మరియ మాత్రం ఏం చేస్తుంది? ఆయన పాదాల యొద్ద ఉండి దేవుని యొక్క బోధ వింటుంది. దేవునికి స్తోత్రం. వినండి బిడ్డలారా, దేవుడు ఈ మన ఇంటికి వస్తే లేదా దేవుడు సమయము మనకు ఇస్తే మనం ఏం చేయాలంటే ఆయన బోధే వినాలి, ఆయన కొరకు ప్రార్థనే చేయాలి. కానీ మన సొంత పనులలో ఆయన సమయాన్ని మాత్రం మనం వాడుకోకూడదు. ఎందుకంటే మనం ఎవరి కొరకు ఇల్లు కట్టుకుంటున్నామంటే దేవుని కొరకు కట్టుకుంటాం. మీరు అనవచ్చు, ఎప్పుడైనా ప్రార్థన ఉంటే మా సంఘము ఇక్కడ అక్కడ అలా కూర్చొని ప్రార్థన చేస్తాము అని మీరు అనుకొని ఉండవచ్చు. కానీ ఇదే స్థలాన్ని దేవుని కొరకు మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఉపయోగించేటట్లుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మరియ మార్తలు కూడా, మరియకు తెలుసు యేసుప్రభు వారు మన ఇంటికి వస్తే ఆయన వాక్యం బోధిస్తాడని తెలుసు, అంటే ఆయన మాటలు మనకు వివరిస్తాడని తెలుసు. కాబట్టి ఆయన ఏం చేసిందంటే మా గృహానికి రండి అని ఆమె ఆయనని ఆహ్వానించినట్లు మనము చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మరియ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. బహుశా దేవుడు ఆ ఇంటికే వెళ్తానని లేదు, కానీ ఆ గ్రామంకి వచ్చినప్పుడు మరియ మార్త ఏం చేసిందంటే మా ఇంటికి రండి అని ఆహ్వానించింది. అంటే దేవుని చేర్చుకుంది. మరి దేవుణ్ణి ఎందుకు చేర్చుకుంది? భోజనం పెట్టడానికా? పోనీ పిండి వంటలు చేసి పెడదామనా? పిండి వంటలు చేసి పెడితే దేవుడు వారికి ఆశీర్వాదాలు ఇచ్చేసి వెళ్ళిపోతాడా? వారిని దీవించేస్తాడా? కాదు. దేవునికి కావాల్సింది ఏంటి? దేవుడు అన్నాడు, మనుషుడు రొట్టె వలనే కాదు కానీ నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు అన్నాడు. అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. అంటే భౌతికమైన ఈ ఆహారం కొన్ని గంటల తర్వాత అరిగిపోద్దేమో, కానీ దేవుడిచ్చే ఈ ఆహారం యుగ యుగాలుగా మనలను బ్రతికేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, అది గ్రహించింది మరియా. మరి మార్త గ్రహించలేదంటే గ్రహించింది, కానీ ఏం చేసిందంటే ఆమెలో కొంత ఆతిథ్యం లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆమె కంగారపడ్డదే తప్ప యేసుప్రభు వారిని దూరం చేసుకోవాలనో లేదా ఆయన మాట వినకుండా ఉండాలనో ఆయన పిలవలే. కానీ యేసుప్రభు వారు మన ఇంటిలో ఉంటే అది మేలని గ్రహించి పిలిచింది. కానీ వాక్యం వినే విషయంలో మాత్రం ఆమె సిద్ధపాటు కలిగి లేదు. ఈరోజు ఇక్కడ మనం అనేక మంది ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఈ ఇంటి వారు ఈరోజు అడవుడిగా ఉంటుంటారు, ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదని. అది కాదు మనకు కావాల్సింది. దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుడు నాకు ఏమి నేర్పిస్తున్నాడు లేదా ఏమి ఇచ్చి నాకు వెళ్ళటానికి ఈరోజు నన్ను సిద్ధపాటు చేశాడు తన గృహంలో. కాబట్టి ఈ గృహంలో నేను దేవుని కొరకు నేను ఏమి కలిగి ఉండాలని కొన్ని విని వాటి మూలంగా నడిస్తే వారు గొప్పగా ఆనందిస్తారు, ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మేము ఒకసారి ఇలాగనే ఒక ఇంటికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఆ గృహము చాలా చిన్న ఇల్లు. సరే, ఏదేమైనా చిన్న ఇంట్లో వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. సంఘము పట్టట్లా, చాలా వాళ్ళకి కొంచెం బాధ అనిపించింది. చాలామంది నించున్నారు కూడా. అయినా సరే వారి యొక్క ఇబ్బందిని బట్టి మేము కూడా త్వరగానే చిన్న వాక్యం చదివేసి ప్రార్థన చేశాం. వారు కూడా అందరికీ భోజనాలు బయటే వడ్డించారు. వాళ్ళు బాధపడ్డారు, అన్నయ్య పెద్ద ఇల్లు కట్టుకుంటే మీకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా అన్నారు. ఏం లేదులే చెల్లి, దేవుడు మీకు ఇచ్చింది కట్టుకున్నారు, పర్వాలేదని మేమందరం కూడా ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మరుసటి ఏడాది కల్లా
దేవుడు వారి యొక్క కష్టార్జితాన్ని దీవించాడు, గొప్ప ఇల్లు కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి ఎలాగుంటాయంటే మా విశ్వాసుల ఇల్లు చక్కటి గదులు ఉంటాయి, 2 బెడ్రూములు ఉంటాయి, కిచెన్ రూమ్ ఉంటుంది, ప్రార్థనకి ఒక హాలే ఉంటుంది డైరెక్ట్. మందిరాలయ్యి అంటే ప్రార్థనకి వస్తే అదే సిద్ధపాటు కలిగిన ఇల్లు. ఇది ప్రార్థన గది. మేమంటున్నాం అనయ్య మీరు కూడా ఇదే స్థలంలో ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రార్థన చేయకుండా మీరు భోజనం చేయకండి, ఇక్కడ ప్రార్థన చేయకుండా మీరు బయటికి వెళ్ళకండి, ఇదే మీకు ఆనవాయితీ అని చెప్పాం. అప్పటి నుంచి ఆ ఇంట్లో అలాగనే ప్రార్థన చేస్తున్నారు, అలాగనే దీవించబడుతున్నారు, అలాగనే ఆనందిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మనమైతే మన కొరకే మన ఇల్లు కట్టుకుంటాం, కానీ దేవుని కొరకు కట్టబడిన ఇల్లు గొప్పదని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే చూడండి మరియా ఆయనను ఆహ్వానించలేదు, కానీ వచ్చిన తర్వాత మాత్రం నేను ఆయన మాటలే వినాలని అన్నిటినీ పక్కన పెట్టి ఆయన ఇంటిలో, ఆయన పాదాల దగ్గర తన ఇంటిలో కూర్చుంది. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి యేసు ప్రభు వారిని చేర్చుకున్న ఇల్లు ఎలాగుంటుందంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలంటే దేవుని మాటలు వినాలి, ఆయన బోధ వినాలి. వింటున్నామా? మన ఇంట్లో నెలకొక్కసారైనా యేసు ప్రభు వారి యొక్క పాదాల సన్నిధానంలో చేరి ఆయన బోధ వింటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మనం ఏమనుకుంటామంటే ఇంకా ముందుకు కిందకు ఇంకా 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంటిలో ఉన్నప్పుడు మనకేం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? వాక్యాన్ని బోధిస్తాడు, లేదా మేలైనది ఇస్తాడు, విలువైనది మనకు ఇస్తాడు. ఇచ్చి వెళ్ళటానికే దేవుడు మన ఇంటికి వస్తాడు, కానీ మన దగ్గర ఉన్నాయి తను తీసుకొని వెళ్ళిపోడు. చాలామంది ఏమనుకుంటామంటే ప్రార్థన అంటే ఖర్చు అయిపోద్ది అయ్యగారు అంటారు. ఏమండి ఏండి ఖర్చు అయిపోద్దా ప్రార్థన అంటే? అవ్వదు. ప్రార్థన ఇస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఈ వచనంలో ఆఖరి మాట చూడండి, 43వ వచనంలో 42వ వచనంలో ఒక మాట ఉంది. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఎంత విలువైన దాన్ని దేవుడిచ్చి వెళ్ళటానికి వస్తున్నాడండి మన ఇంటికి. ఈరోజు మనమైతే దేవుని దగ్గర ఏముందిలే, ప్రార్థన ఏర్పాటు చేస్తే ఖర్చు అని మనం భావిస్తాం, కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మరియ దగ్గర ఉన్నది ఉత్తమమైనది, అది విలువైనది, అది వాడబారనిది, అది మార్పు చెందనిది. కాలాలు గతించిన, యుగాలు గతించిన, గతించనిది ఏంటంటే అది మరియ దగ్గర ఉంది. అది ఆమె ఏర్పాటు చేసుకుంది, దాచుకుంది అంటున్నాడు. నిజంగా బోధ అంటే ఎంతమందికి ఇష్టం? మీ అయ్యగారు మంచిగా బోధిస్తూ ఉంటారు, నేను ప్రతిసారి యూట్యూబ్లో చూస్తుంటాను మీ మొండివేర సంఘం గురించి. పిల్లలు కూడా మాట్లాడుతూనే ఉంటారు చక్కగా దేవుని యొక్క మాటలు. దాంట్లో ఒక నెంబర్, ఒక లైక్ నేనే కొట్టుంటా ప్రతిసారి. చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే ఎవరూ లైక్ చేయరు కదా నాన్న. ఒక 4-5 వస్తుంటారు. మీ అందరికి ఫోన్లు ఉన్నాయి, ఎందుకు కొట్టకూడదు, ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకు వినకూడదు? మీరు వినట్లేదు. మెయిన్ ఏంటంటే మీరు వినట్లేదు. అంటే దేవుని యొక్క బోధ వింటే తప్ప కాదు, మేలే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్న మరియ మార్తల యొక్క ఇల్లు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. అందుకే ప్రార్థన అంటే వెనకడుగు వేయకూడదు కదా, ప్రయాసపడాలి. చెల్లి కూడా ఇందాకేమన్నారంటే, అయ్యో నేను ఫిబ్రవరి నెలలోనే ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాను గృహప్రతిష్ఠత, కానీ సమయం అయిపోతుంది, ఏం చేయాలని ప్రార్థన చేస్తే కార్యం ఆగిందా తల్లి? సక్సెస్ అవుతుంది. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. అందుకే నీకు అసాధ్యమవుతుందేమో, దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే దేవుడు అంటున్నాడు,
యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను కదండి కట్టింది, అప్పు తెచ్చి నేను కదండి కట్టింది. తీసిరా, ఏ డబ్బుతో కడతావో. ఇల్లు 500 కరెన్సీ నోట్లతో కడితే అయ్యే కనపడాలి. దేవుడు సృష్టించిన వాటిలో ప్రతిదిని మనం కొనుక్కుంటున్నాం. బహుశా డబ్బు కూడా దేవుడు సృష్టించిన సృష్టిలో నుండి వచ్చిందేమో ఆ డబ్బు. ఇవాళ 2000 రూపాయల నోట ఆడబడితే మనం తీసుకుంటామా? ఒకవేళ తీసుకుంటామేమో, మారుద్ది? అది మారదు. కారణం ఏంటంటే దాని పరిస్థితి అయిపోయింది. అది 10 రూపాయలని తీసుకుంటాం కానీ ఆ 2000 నోటు తీసుకోం మనం. ఎందుకు? దాని పని అయిపోయింది అని. అంతే. రేపు రోజున 500 నోటు కూడా ఉంటుందని గ్యారంటీ లేదు. డబ్బు గ్యారంటీ కాదు. కానీ దేవుడిచ్చిన సృష్టిలో సృష్టి అంతా కూడా గ్యారంటీ ఈ లోకంలో మనం ఉన్నంతసేపు. ఎందుకంటే ప్రతిదీ ఆయన దగ్గరే కొనాలి మనం. రాయి, ఇసుక, సిమెంటు సమస్తం కూడా సృష్టిలో నుండి వచ్చినవే. అందుకే అంటున్నాడు, నేనే ఇల్లు కట్టించువాడను అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నామండి, నేను కాదండి అప్పు చేసి కట్టింది. అప్పు నువ్వు చేశావు, కానీ దేవుడిచ్చిన సృష్టిలో నుండే ప్రతిదీ వచ్చిందన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు బిడ్డలారా. కాబట్టి గమనించండి, ఇట్టి గృహములో మొట్టమొదటిగా దేవుణ్ణి మనము ఆహ్వానించుకోవాలి అని ఆశపడ్డ ఈ కుటుంబానికి దేవుడే ఈ రోజున మన రూపములో ఈ గృహానికి వచ్చి ఉన్నాడు. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక రెండో మాట కూడా చూడండి. రెండో మాట ఏంటంటే సేవకుడు ఉన్న ఇల్లు. రెండో మాట ఏంటి? సేవకుడు ఉన్న ఇల్లు. చూడండి, అది 2 రాజుల గ్రంథం 4:8 వచనం. 2 రాజుల గ్రంథం 4:8 వచనం. ఒక దినమున గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చెను. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, రెండవ మాట ఏంటంటే సేవకుని చేర్చుకున్న ఇల్లు. సేవకుని చేర్చుకొని ఇచ్చింది, ఆతిథ్యం ఇచ్చింది, ఆహారము పెట్టింది. అంటే అడిగాడా సేవకుడు, నాకు భోజనం పెట్టండి, నేను మీ ఇంటికి వస్తున్నాను, పెట్టండి అంటారా? ఎప్పుడన్నా అడిగారా? అడగలేదు. పాస్టర్ గారు తినటానికే రారండి, చెప్పటానికి వస్తారు ఆయన మాటలు. చాలామంది అనుకుంటున్నారు, అయ్యగారి ఇంత ఉంటాయి కదా, పుల్లిగా తింటున్నారు కదా అనుకుంటున్నారేమో. లేదు, దేవుడు తినమంటేనే తినాలి, వద్దంటే తినకూడదు. వద్దన్నా తిన్నోళ్ళు ఉన్నారు, ప్రవక్తలు కదండి. ఇంటికి వెళ్ళారా వాళ్ళు? లేదు, మధ్యలోనే సింహం రూపంలో దేవుడు ఏం చేశాడు? వాళ్ళని, ఆయన్ని చంపేశాడు. దేవుడు తినమంటేనే తింటారు, లేకపోతే తినరు. కానీ ఈ శూన్యమురాలు ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. అయ్యా, ఇదిగో నువ్వు వెళ్ళే ప్రాంతం చాలా దూరం కాబట్టి, నువ్వు నడిచే ప్రయాణం కాబట్టి, మీరు భోజనం లేకపోతే అలసిపోతారు కాబట్టి, మీరు అటు నుంచి సేవకు వెళ్తూ ఇటు నుంచి వెళ్తూ మీరు మా ఇంటిలో ఆగి కొంచెం రెస్ట్ తీసుకొని భోజనం చేసుకొని మీరు వెళ్ళండి అని ఆమె ఏం చేసిందంటే సేవకుని చేర్చుకుంది. దేవునికే స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ శూన్యమురాలు వలె మనము కూడా మన ఇంట్లో కదా ఎవరు ఉండాలి? సేవకుడు ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు ఉండాలి, రెండవదిగా సేవకుడు ఉండాలి. సేవకుడు ఉంటే మీకేం కలుగుద్ది అంటే దేవుని యొక్క వాక్యం మీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ కుటుంబం యొక్క పరిస్థితులను చక్కదిద్దటానికి దేవుని యొక్క సేవకుడిని దేవుడే మీ ఇంటికి పంపిస్తాడు. నిజంగా దేవుని యొక్క సేవకుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన ఒక న్యాయాధిపతి అంట, ఆయన ఒక డాక్టర్, ఆయన ఒక ఇంజనీర్,
ఆయన ఒక సలహాదారు, ఆయన ఒక న్యాయవాది, ఆయన ఒక జడ్జి కదా. ఇన్ని అవలక్షణాలు ఉన్న సేవకుణ్ణి తీసుకొచ్చి మీ ఇంటిలో పునాది వేయకముందు ప్రార్థన చేయించారా తల్లి? చేశారా అయ్యగారు? రైట్, దేవునికి స్తోత్రం. చేశారు కాబట్టి ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా ఈ యొక్క ఇల్లు నిర్మించుకున్నారు. ఎందుకంటే ప్రార్థన వలనే అది సాధ్యము. మంచి ఇంజనీరింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇదిగో సేవకుడు ఆలోచిస్తాడు ఏమని, ఇదిగో ఇది మీకు బెడ్రూమ్లు ఎలాగున్నా ప్రార్థనకి మాత్రం విశాలత ఉండాలని సూచిస్తూ ఉంటారు. అలా ఎవరైనా కట్టుకున్నారా? ఒక ఆయన ఎలాగనే చేశాడు. ఎలాగంటే, అయ్యగారికి చెప్పేది ఏంటిలే, అయ్యగారిదే చిన్న బండి, మా సంఘంలోనే జరిగింది. చిన్న బండి, నేను వెళ్తే పెద్ద బండి కొనుక్కొస్తా, ఆయన గారిని తీసుకొని వెళ్ళటం ఏంటి అని వెళ్ళి కొనుక్కొచ్చుకున్నప్పుడు చక్కగా 2 నెలలు బాగానే తిరిగిండు. 3వ నెల వచ్చేసరికి అది ఏమైందో తెలియదు. ఏమ్మా ఏంటిది అంటే, లేదన్నా అది వెళ్ళిపోయింది, ఆ బండి లాగేసుకున్నారు. ఇక నుంచి వాళ్ళు ఒకటే ఆలోచించారు. ఆ అక్క చెప్పింది, ఇదిగో అయ్యా చిన్నదైనా పెద్దదైనా మన అయ్యగారు ముందు ఉండాలి, లేకపోతే మన వచ్చిందల్లా పోతున్నాయి, ఇది కరెక్ట్ కాదు. మనం వెళ్ళేటప్పుడు ఏదో ఫోన్లో ప్రార్థన చేయించుకొని మరి వెళ్తున్నాం, కానీ అలా కాదు, ఇక నుంచి అయ్యగారు ముందు పెట్టి మనం నడుద్దామనేసి ఏం చేశారంటే వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. అట్లా అయ్యగారికి చెప్తే నన్ను ఎంట పెట్టుకొని వెళ్ళారు బండి తీసుకోవటానికి. మళ్ళీ బండి పోయిందిగా, బండి కావాలిగా. వెళ్తే నేను వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు పని వదిలిపెట్టి ఏం చేస్తాం, తప్పదు, రమ్మంటే కుదరదు అనడానికి లేదు. సరే అని వెళ్ళి ఏం చేసామంటే ఇక అక్కడ మాట్లాడి నేనే మళ్ళీ సూరిటీ ఉండి ఇక సంతకాలు పెట్టి బండి తెస్తే ఆ ఫైనాన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ బండి మిగిలిపోయింది. ఇప్పుడు చెప్తుందా ఆ సహోదరి, చూసావా ఎన్ని బండ్లు కొనుక్కున్నామో, ఎన్ని ఆటోలు కొనుక్కున్నామో వెళ్ళిపోయినాయి, కానీ అయ్యగారిని తీసుకొని వెళ్తే మాత్రం ఏం జరిగింది, ఈ బండి మిగిలింది. ఇక నుంచి ఏ పనికైనా అయ్యగారిని తీసుకొని వెళ్దామన్నారు. ఇంక అమ్మో ఇదేదో భారంగానే ఉందనుకున్నాను నేను. అలా చేయకండి మీరు. అలా చేస్తారా ఎట్లా చెల్లి? అప్పు కానీ లేకపోతే దేని కానీ పొలం అలాగన్నామంటే ఏదో తొక్కుంటే వెళ్ళిపోయిందంటే, మరి మనమందరం ఇక్కడే ఉన్నాం కదా, మమ్మల్ని దొక్కలేదు, నిన్నెలా దొక్కింది అంటే, ఎందుకు దొక్కదు? నోటి నిండా బూతులే, ప్రార్థన పర్రాలే, కానీ నోటి నిండా ఏమున్నాయి, పురాణాలు ఉన్నాయి. మరి తొక్కదా? నువ్వు నా దానివే అని ఇక ఎక్కడ చెప్తే బాగోదు అనేసేమో తొక్కి వెళ్ళిపోయింది. తొక్కే బదులు ఒక దెబ్బ కొట్టే వెళ్ళాల్సింది, అప్పుడు అని బుద్ధి వచ్చునేమో అనుకున్నాను నేను. బిడ్డలారా గమనించండి, అప్పుడు ప్రార్థన చేసి ఆ గృహమంతా కూడా కొబ్బరి నూనె జల్లేసి మేము వచ్చేసాము. హాయిగా వాళ్ళు నిద్రపోతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. సేవకుడు మన ఇంటికి వస్తే అది ఇచ్చి వెళ్తాడు ఆ ఇంటికి కదా, అంతేనా కదా? అందుకే శూన్యమిరాలకి ఏం కొరత ఉందో అడుగమన్నాడు గేహాజీని. ఆమంటున్నాడు, అయ్యా బిడ్డలు లేరు, మరుసటి ఏడాది కల్లా నేను వస్తాను ఇదే స్థలానికి, ఈ ఇంటికి. వచ్చేసరికి నీ కవిగిట్లో ఎవరుంటారు, ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పాడు. బిడ్డలారా దేవునికి స్తోత్రం. ఉన్నాడా లేదా? నిజము చెప్పువాడే సేవకుడండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి బిడ్డలారా. దేవుని యొక్క వాక్కును అందిపుచ్చుకొని నీ ఇంటికి వచ్చు సేవకుణ్ణి నీవు అశ్రద్ధ చేయమాక, ఏమరపాటుగా ఉండమాక, ఆయనను ఆహ్వానించుకో. అయ్యా మీరు ఒక్కసారైనా మా ఇంటికి వచ్చి వెళ్ళండి అని చెప్పాలి. మేము మొండెరల్లో మేము ప్రార్థన చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానండి, ఇంకా అర్ధరాత్రి అయినా వదలరు. ఉన్న ఆ 20 ఇళ్ళు మొత్తం ఏం చేయాలి, మేమైతే దర్శించి రావాలా. ఆ ఇంటికి వెళ్తే టీ, ఆ ఇంటికి వెళ్తే ప్రార్థన, ఆ ఇంటికి వెళ్తే టీ, అక్కడ ప్రార్థన, అక్కడ టీ, అయ్యగారు అక్కడ తాగారు, ఇక్కడ నిద్రే రావట్లేదండి ఈ ఇంట్లో అంటున్నారు వాళ్ళు. మేము ఉండాలా మందిరంలో పడుకోవాలా చెప్పండి అయ్యగారు అన్నారు. అదేంటండి మీ ఇల్లే కదా, మంచిగా కట్టుకున్నారు కదా, మరి మందిరంలో పడుకోవటం ఏంటండి మీరు అనేసి, మేమే వస్తాం మీ ఇంటికి అనేసి ఒక 4 ఎంట పెట్టుకొని ఎప్పుడైతే గుమ్మంలో అడుగు పెట్టామో ఆ ఇల్లంతా కూడా శబ్దాలు వస్తూ ఉన్నాయి. కనపడట్లే మాకు. ఎట్లా కనపడతాయి దెయ్యాలు? కనపడతాయా? దెయ్యం
కదా, అంతే కదా. కనపడతాయా మనకి దెయ్యాలు? శబ్దాలు చేసుకుంటున్నాయి, జరజరా జరజరా జరజరాలు ఆడుతున్నాయి అవన్నీ. మేము ఇక్కడే ఉండి ప్రార్థన చేద్దాం, మీరందరూ కూడా విశ్వాసంతో ఉండండి అని మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఒక సంఘబిడ్డను అట్టా తొక్కేసి వెళ్ళిపోయిందంట. ఆమా అయ్యో అని అరిసింది మధ్యలోనే. ఏంటమ్మా ప్రార్థన అయిపోయినప్పుడు, ఏంటమ్మా నీవు ఎందుకు అలాగన్నావంటే, ఏదో తొక్కుంటే వెళ్ళిపోయిందంటే. మరి మనమందరం ఇక్కడే ఉన్నాం కదా, మమ్మల్ని దొక్కలేదు, నిన్నెలా దొక్కింది అంటే, ఎందుకు దొక్కదు? నోటి నిండా బూతులే, ప్రార్థన పర్రాలే, కానీ నోటి నిండా ఏమున్నాయి? పురాణాలు ఉన్నాయి. మరి తొక్కదా? నీవు నాదానివే అని ఇక ఎక్కడ చెప్తే బాగోదు అనేసేమో తొక్కి వెళ్ళిపోయింది. తొక్కే బదులు ఒక దెబ్బ కొట్టే వెళ్ళాల్సింది, అప్పుడని బుద్ధి వచ్చునేమో అనుకున్నాను నేను. బిడ్డలారా గమనించండి, అప్పుడు ప్రార్థన చేసి ఆ గృహమంతా కూడా కొబ్బరి నూనె జల్లేసి మేము వచ్చేసాము. హాయిగా వాళ్ళు నిద్రపోతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. సేవకుడు మన ఇంటికి వస్తే అది ఇచ్చి వెళ్తాడు ఆ ఇంటికి కదా, అంతేనా కదా? అందుకే శూన్యమిరాలకి ఏం కొరత ఉందో అడుగుమన్నాడు గేహాజీని. ఆమంటున్నాడు, అయ్యా బిడ్డలు లేరు, మరుసటి ఏడాది కల్లా నేను వస్తాను ఇదే స్థలానికి, ఈ ఇంటికి. వచ్చేసరికి నీ కవిగిట్లో ఎవరుంటారు? ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పాడు. బిడ్డలారా దేవునికి స్తోత్రం. ఉన్నాడా లేదా? నిజము చెప్పువాడే సేవకుడు అండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి బిడ్డలారా. దేవుని యొక్క వాక్కును అందిపుచ్చుకొని నీ ఇంటికి వచ్చు సేవకుణ్ణి నువ్వు అశ్రద్ధ చేయమాక, ఏమరపాటుగా ఉండమాక, ఆయనను ఆహ్వానించుకో. అయ్యా మీరు ఒక్కసారైనా మా ఇంటికి వచ్చి వెళ్ళండి అని చెప్పాలి. మేము మొండెరలో మేము ప్రార్థన చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానండి, ఇంకా అర్ధరాత్రి అయినా వదలరు. ఉన్న ఆ 20 ఇళ్ళు మొత్తం ఏం చేయాలి మేమైతే? దర్శించి రావాలా. ఆ ఇంటికి వెళ్తే టీ, ఆ ఇంటికి వెళ్తే ప్రార్థన, ఆ ఇంటికి వెళ్తే టీ, అక్కడ ప్రార్థన, అక్కడ టీ. గుమ్మం దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. వారితో పాటు ఎవరు వచ్చారని చెప్తున్నాడు? దేవుడు కూడా వచ్చాడు. ముందుగా దేవదూతలు వచ్చారు, వారితో కలిసి దేవుడు వచ్చాడు. దేవుని యొక్క దూత సేవకుడు అయితే దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన యొక్క గొప్ప కార్యములు. అందుకే సేవకుని యొక్క నోటి వాక్కును మీరు నిర్లక్ష్యం చేయకండి, మీ గృహములో వాటిని భద్రం చేసుకోండి, అవి తప్పకుండా నెరవేరుతాయి. రైట్, మూడో విషయం కూడా చూద్దాం. చూడండి, మూడో విషయం అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 12వ వచనం. 12 చదువుదాం. ఇట్లు ఆలోచించుకొని యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మూడవదిగా సంఘాన్ని చేర్చుకున్న ఇల్లు. మూడవది ఏంటండి? సంఘాన్ని చేర్చుకున్న ఇల్లు. సంఘము ఏం చేస్తుంది? తల్లి చెల్లి చెప్పాలి. సంఘం మీ ఇంట్లో వస్తే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు కదా. ఇవాళ సంఘమంతా కూడా బయలుదేరేటప్పుడు ఏమన్నారో తెలుసా? అయ్యా ఇదిగో నీ కొరకు సిద్ధపడి ఉన్న గృహానికి మేము నీ నామములో శుభమని చెప్పటానికి వెళ్తూ ఉన్నాం. ఆ గృహానికి శుభము కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక, నీ దీవెనలు ఆ గృహానికి వచ్చునుగాక అని ప్రార్థన చేసి బయలుదేరే సంఘం. దేవునికి స్తోత్రం. అందుకే మూడవదిగా మీ గృహంలో ఎవరు ఉండాలి అంటే సంఘము తప్పకుండా ఉండాలి. అమ్మో సంఘం ఇంతమంది వస్తున్నారు, చాలా ఖర్చు అవుతుందని చాలామంది ఏం చేశారంటే నిర్లక్ష్యం చేసి ఆశీర్వాదాలు కోల్పోయారు, నిర్లక్ష్యం చేసి దేవుని దీవెనలు కోల్పోయారు, నిర్లక్ష్యం చేసి ప్రార్థన రాకుండా మానేశారు. కోత పడిద్ది. ఇంకా ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి అమ్మా? ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దీవెనలు ఉంటాయి. ఎక్కడ సంఘం ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి.
దేవుని యొక్క సేవకుడు ఎక్కడ ఉంటాడో అక్కడే దేవుని యొక్క వాక్యంతో పాటు దీవెనలన్నీ కూడా కుమ్మరించి వెళ్తూ ఉంటాడు. మరి అట్టి గృహం ఏనాడు కూడా తక్కువ కాదు బిడ్డలారా. అందుకే సంఘము మా ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఆశించాలి. సంఘము మీ ఇంట్లో ఉంటే ఈరోజు మీ ఇల్లంతా కూడా దేనితో నిండిపోయింది? సంఘంతో నిండిపోయింది కదా. రేపు ఉంటామా మేము ఇలాగా? రేపు ఉంటామా చెల్లి? ఉండము కదా. ఇవాళ చూడండి, మీ ఇల్లు ఖాళీగా ఉందేమో, అంతా ఖాళీ లేక బయట కూడా ఉన్నారు చాలామంది. రేపు ఎవరు ఉండం, మీ నలుగురే ఉంటారు. దేవునితో 5గురు ఉండండి తల్లి, ఓకేనా? రైట్, దేవునికి స్తోత్రం. మేము నలుగురమే అని లెక్కలేసుకోకండి. దేవునితో 5గురు. మీరు ఎంతమంది అండి అంటే మేము నలుగురమే అంటూ ఉంటారు చాలామంది, లేదా ముగ్గురమేనండి, ఇద్దరమేనండి అంటుంటారు. కానీ దేవుని విడిచిపెడతారు, ఆయన్ని పక్కన పెట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవునికి విలువ ఇవ్వండి, దేవునికి ఒక అవకాశం ఇవ్వండి మీ గృహంలో. అందుకే చూడండి, ఇక్కడ 3వదిగా సంఘము ఉంది ఆ గృహములో. అందుకే ఇక్కడ 12వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. అక్కడ చూడండి 5వ వచనములో అక్కడ ఏమని ఉందంట, సంఘం ఏం చేస్తుంటుంది? పేతురు చెరసాలతో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయిస్తుండెను. అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు సంఘం. అయ్యా, ఈ కుటుంబాన్ని దీవించు, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి లోటును తీసివేయి, నువ్వే ఈ కుటుంబాన్ని కాపాడమని. వారికి ఎన్ని ఇబ్బందులున్నా, వారికి ఎన్ని ఇరుకులున్నా, వారికి ఎన్ని అవసరతలున్నా మన కొరకు, మన కుటుంబాల కొరకు బాగోగులు ఉండులాగున ప్రార్థన చేసి వెళ్తారు. అందుకే నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియ దేవుని యొక్క సంఘమా, నా ఇంటిలో సంఘము ఉంటే మంచిదని, సంఘానికి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగా మీరు ఉంటారని ఆశపడుతూ ఉన్నాను. ఇట్టి బిడ్డలను దేవుడు ఏనాడు కూడా ఆయన దూరం చేసుకోడు. అందుకే మీరేం కలిగి ఉండాలి? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకునేటట్లుగా ఉండాలి. మీ గృహంలో మొట్టమొదటిగా ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి తల్లి? మీరు ప్రతిరోజు ఈ గదిలో కూర్చొని ప్రార్థన చేయాలి. మేము ఒకటి చెప్పాం టైము. మొండెర, రెడ్డెలపాడు, మా వాళ్ళు నల్లకుంటలో కూడా కొంతమంది ఉన్నారు, దురదపాడు ఉన్నారు, మొండెర కాలనీలో ఉన్నారు. అమ్మ, మీ అందరి కూడా అందరము కూడా ఒక సంఘముగా కూడుకొని ప్రార్థన చేయటం ఒక ఆదివారమే కుదురుతుంది, లేదా ఒక కృతజ్ఞత కూడికలోనే కుదురుతుంది, వేరే రోజుల్లో కుదరట్లేదు. కాబట్టి మనం ఒక టైం నిర్ణయించుకుందాం. 8 నుండి 9 గంటల లోపు మనమందరము కూడా కూర్చొని ప్రార్థన చేయండి. 8 గంటలకల్లా కూర్చోండి. 8:10కి చేస్తావా? ప్రార్థన చేయి. 8:05కి చేస్తావా? ప్రార్థన చేయి. కానీ 9 దాటొద్దు, ఇటు 7 స్టార్ట్ చేయకండి. ఎందుకు ఈ మధ్య 8 గంటల మధ్యలో ప్రార్థన చేయాలంటున్నానంటే, ఆ టైములలో మనమందరము కూడుకొని ప్రార్థన చేస్తున్నామని దేవునికి లెక్క అప్పగించాలని మేమేం చేశామంటే ఆ సమయాన్ని నిర్ణయించాం. బహుశా మీరు కూడా అలాగనే ఇంట్లో ప్రార్థనలు ఉంటాయి, గృహ కూడికలలో మీరు వెళ్తారు. ఖాళీ రోజుల్లో ఏం చేస్తారంటే, నేను నా కుటుంబం అంతా కూడుకొని ఇదిగో వంట అన్ని అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి మేము కూర్చొని భోజనము చేస్తాం అని ఒక నియమాన్ని పెట్టుకోండి. ఇది ఎవరి గృహం అంటున్నాము? దేవుని గృహము అంటున్నాం. దేవా, నీ కొరకే కట్టుకున్నామయ్యా ఈ గృహాన్ని, నీ చేతుల్లో నుండి మేము తీసుకున్నామయ్యా నీ గృహాన్ని. కాబట్టి ఈ గృహాన్ని నువ్వు కాపాడాలంటే, దీవించాలంటే, ఆశీర్వదించాలి అంటే మేము నీ సన్నిధానములోనే నీ రెక్కల సాటున మాకు ఒక నివాసం కావాలని దేవుని ఆశ్రయించారు. కాబట్టి మీరేం చేయాలంటే ఈ మొట్టమొదటిగా దేవునికి ఈ అవకాశము ఇవ్వండి. ముందుగా దేవునికి ప్రార్థన చేసి భోజనం చేసి చక్కగా మీరు రెస్ట్ తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. కానీ క్రమము తప్పకండి. మనకుంది, బైబిల్ చెప్తుంది కదా 16వ కీర్తన, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏం జరుగుద్దంట? శ్రమలు విస్తరిస్తాయి. అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, అప్పుడు మీరు ఆనందముతో ఉంటారు. రెండవది ఏంటంటే సేవకుడిని మీరు చేర్చుకోవాలి కదా. అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. ఇవి ఈ దినచర్యలు. మూడవది ఏంటంటే సంఘము ఉండాలి. ఇవన్నీ కూడా ఎలాగుండాలి అంటే మీకు ఒక దినచర్యలాగా ఉండాలి. కొర్నేలి మనకు చాలా గొప్ప నీతి పాఠం నేర్పుతూ ఉంటాడు కదా.
కొర్నేలి ఇంటిలో ప్రార్థన ఉంది, దేవదూతలు దిగుతున్నారు. తర్వాత సేవకుడు వచ్చాడు, సువార్త చెప్పించాడు. ఆ ఇంట్లో ఏమున్నాయంటే ధర్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రతిదినము ఆయన యొక్క దినచర్య ఏంటంటే ప్రార్థన చేయటమే ఆయన పని. మరి దేవదూతలను వచ్చేది ఎవరి పని అంటే దేవుని పని. మీరు సంఘముగా ప్రార్థన కూడుకుంటే దేవుడు సాహస కార్యాలు మీ గృహములో చేస్తాడు. కాబట్టి ఇటు దీవెన పొందడానికి మీరు మంచి ఇల్లు కట్టుకున్నారు. ఈ గృహము ద్వారా దేవునికి మహిమ కలగాలి, మీకు దీవెనలు రావాలి. ఇటు కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు 3 రకాలైనటువంటి ఇళ్ళ గురించి నేర్చుకున్నాం. దాంట్లో మొదటిది ఏంటిదండి? యేసుక్రీస్తుని చేర్చుకున్నటువంటి ఇల్లు, మార్త మరియ ఇల్లు. తర్వాత రెండవదిగా సేవకుల్ని చేర్చుకున్నటువంటి ఇల్లు, ఎవరామె అనంటే సునేమీరాలు. మూడవదిగా సంఘాన్ని చేర్చుకున్నటువంటి ఇల్లు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఇల్లు ఎలా ఉండాలి అనంటే వివిధ కార్యాలకు కేంద్రం కాక ఈ మూడిటికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఇల్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఇంట్లో నుంచి సువార్త వెళ్ళాలి. ఏమండి? సువార్త, సువాసన, ఈ రెండు వెళ్ళాలి. ఓకేనా? మీ ఇంట్లో నుంచి మంచి వెళ్ళాలి, మీ ఇంట్లో నుంచి శుభవచనాలు వెళ్ళాలి, మీ ఇంట్లో నుంచి దీవెనలు వెళ్ళాలి, మీ ఇంట్లో నుంచి బూతులు వెళ్ళకూడదు, మీ ఇంట్లో నుంచి శాపనార్థాలు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఇహలోకానికి మరి మాదిరికరమైనటువంటి వారంగా ఉండాలని చెప్పి నిజంగా మంచి వాక్యం చేత మనల్ని ఆదరించిన మరి అన్నయ్య గారికి, మార్కరజన గారికి మా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కటి వాక్య భాగాన్ని మనం విన్నాం. మరొకసారి బిగ్గరగా చప్పలు కొడదాం వారి కొరకు, మార్కరాజు గారి కొరకు. కాబట్టి మంచి వర్తమానాన్ని అందించారు. వారి పరిచర్య కొరకు, వారి సేవా జీవితం కొరకు, వారి సంఘము కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచండి, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమైనా ఉన్నాయా చివరిగా? అమ్మా ఏం లేవు. ఉన్నాయి. ఏమున్నాయి? ప్రేమ విందండి. ఓకే. సన్మానం ఎందుకమ్మా ఇవన్నీ? కొబ్బరి నుండి డబ్బా ఒకటి తీసుకురండి, ఇల్లంతా చల్లదు నూనె. రైట్. ఇది కార్యక్రమాలు. సరే, ప్రార్థన చేద్దాం. చెప్పబడినటువంటి వాక్య భాగం కొరకు ఎవరైనా అక్కల్లో ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? వాక్య భాగం కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా పరిశుద్ధుడా, ఇదిగో ప్రభా మరి నాయన మరి ఈ గృహని ప్రభా అయ్యా మరి వరలక్ష్మి నాయన మరి అయ్యా మరి ఇదిగో నాయన నీ కుమారుడు నాయన మరి ఈ దేవనాగిస్తుని బట్టి ప్రభా మరి నిజంగా నాయన మరి వాళ్ళకిచ్చిన నాయన మరి అయ్యా కుటుంబాన్ని ప్రభా, ఈ ప్రియ కుటుంబాన్ని ప్రభా ప్రేమించిన ఆయన ఇల్లుంటి నాయన గృహాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. దేవా ఈ సమయంలో ప్రభా మరి నాయన అయా మరి చెప్పిన వాక్యం ద్వారా కూడా ప్రభా మరి నాయన మరి అయా ఈ కుటుంబంలో ప్రభా మరి ఎంతో శాంతి, సంతోషం, సమాధానాలతో ప్రభా ఈ కుటుంబం వరదిలినట్టు మీ కృప, మీ సాయం, మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో అయా మరి ఇంట్లో నుండి ప్రభా మరి బయటికి వెళ్ళినప్పుడు నాయన మరి బయట నుండి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ప్రభా ఇదిగో నాయన మరి మీరే నాయన మరి వాళ్ళకు తోడుగా నీడుగా ప్రభా అయా నీ కంచెను ప్రభా నాయన మరి ఇదిగో ఇల్లు చుట్టూ నీ కంచెని ఉంచి ప్రభా అయా మరి నీ దూతలను ఆజ్ఞాపించి ప్రభా మీరే తోడు నీ మయం పొందినట్టు సాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఏ లోటు లేకుడు ప్రభా అయ్యా మరి సేవకుల ద్వారా ప్రభా మరి నాయన మరి ఇదిగో నాయన మరి అయ్యా చెప్పిన వాక్యాన్ని ప్రభా ఇదిగో మా హృదయంలో కూడా ప్రభా ఫలించినట్టు సాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు దేవా. మరి ప్రతి దినం ప్రభా మరి ఇలాంటి
అయ్యా మరి నీ బిడ్డలు ప్రభా, నీ బిడ్డలైన వారు కూడా ప్రభా మరి విని దాన్ని వినియోగిస్తూ దాన్ని కృపశాత నింపబడే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నిజంగా ఆ కార్యక్రమం ఎంతో ప్రయాసపడ్డారు ఈ ఇంటి కొరకు. వారి కుటుంబం అంతా మరి ఎంతో శ్రమను కష్టాన్ని చేసి ఈరోజు ఈ ఇంటిని కట్టుకోగలిగారు. దీనిలో సంతోషం, శాంతి, సమాధానం మరి వచ్చులాగున మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచండి. ఈ ఇంటిని గుర్తుంచుకోండి, మరి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. వారి లోన్స్ ఎక్కడెక్కడైతే తీసుకున్నారో అవన్నీ కూడా దేవుడు తీర్చేలాగున, వారికి రాబడి కూడా మరి వచ్చులాగున మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. ఎందుకంటే ఇల్లు కట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని అన్నారు సామెత. కాబట్టి ఇంటికి అనేక అవసరాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ మరి దేవుడు తీర్చులాగా ప్రార్థన చేయండి. మేము ఇల్లు కట్టేటప్పుడు చాలామంది ఎందుకయ్యా మీకు ఇల్లు అన్నోళ్ళు ఉన్నారు, సొంత ఇల్లు ఎందుకయ్యా మీకు అని అన్నారు. లేకపోతే ఇంక అనేక రకాలైనటువంటి మాటలు. కాబట్టి ఇట్లా అంటూనే ఉంటారు, అనేటోళ్ళు అంటూనే ఉంటారు. కాబట్టి ఎవరిని మనం పట్టించుకోక మేము కడతా ఉంటే ఇవన్నీ ఈ పాత సామాన్ తీసుకొచ్చి కడుతున్నాడు అని చెప్పారు. ఎక్కడి నుంచి అటండి చెప్పాలి. ఇనప కొట్లో వెళ్తూ ఉంటారు, ఉల్లిపాయలు వాళ్ళ దగ్గర తీసుకున్న సామాను కట్టి అంటారు. ఇక ఎవరు అన్నీ మాటలు అంటూ ఉంటారు. ఎవరిని మనం పట్టించుకోవద్దు. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దాంతో సంతృప్తికరమైనటువంటి విధంగా ఆలోచన కావచ్చు, బుద్ధి కావచ్చు, జ్ఞానం కావచ్చు, సంపద కావచ్చు, ధనం కావచ్చు, అదేదైనా కూడా ఆయన మహిమార్థమై వాడి వాడబడినట్లు మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన బాడీ బిల్డరా రైట్. కాబట్టి మరి ప్రార్థన చేయండి. అమ్మా రండమ్మా. నూనె ఎట్లుంచండి. మీ కుటుంబం అంతా వస్తే ప్రార్థన చేసి కార్యక్రమం